4 hours a week. 4 hours a week, Yes, 4 hours a week. which means approximately. Not 4 hours actually. It's a 5 hours of week. అంటే 2.5 hours గానీ అలా తీసుకుంటారు. NIST. Yeah, NIST is like it's a standard for that. It is not related to this kind of testings. అది మనకి related కాదు. Uh, if you get a 5 years or 6 years of experience, you will enter into management field. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మీకు మేనేజ్మెంట్ ఫీల్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని అలా. సో ఆన్ ద టైమ్ యూ నీడ్ దిస్ స్టాండర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీకు అవసరం లేదు యాజ్ అ టెస్టర్స్. యా 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 సంతోష్, మీరు ఏదో అడుగుతున్నారు. Nothing. Yeah, you're asking about timings, right? Yes, sir. Yeah, in the morning times, Saturday, Sunday, morning times. Mornings for sure. Yeah. Like actually I need to see my feasibility. So mornings is flexible unda lekapothe what I was thinking is like as I told you already, I'm paralleling with some other session. So అది నేను చూసుకోవాలి actually ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అని. ఓకే దెన్ నో ప్రాబ్లం. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కన్ఫర్మ్ చేయండి, లేదా I'll try to take daily classes. That's up to you. డైలీ కూడా కుదురుతుంది అంటే వీకెండ్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఈవినింగ్స్ ఐఎమ్ నాట్ షూర్. జస్ట్ నో ప్రాబ్లం. మీరు ఫిక్స్ చేసుకోండి. మీరు విజయ్ గారు మాట్లాడి ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ అలా అవ్వకపోతే మేబీ అలా మా ఇద్దరికి సింక్ అవ్వకుంటే తను అయిపోయాక నేను జాయిన్ ఏదో నా కోర్స్ అయిపోయాక నేను జాయిన్ ఏదో జరుగుతుంది. సో విల్ జస్ట్ టాక్ ఈచ్ అదర్ అండ్ లెట్ యు నో ఆన్ దట్. యా నో ప్రాబ్లం. మీరు డిసైడ్ అవ్వండి. మీకు డైలీ వీక్ డేస్ లో వీకెండ్స్ లో మీకు 1.5 hour కుదురుతుందా? 1 hour మ్యాక్స్. మీరు 1.5 hour సెట్ చేసుకోండి. అంటే 1.5 hour సెట్ చేసుకున్నారు అనుకో, వెయిట్ ఫర్ యూ. ఓకే, సో 1.5 hour టైం ఉండాలి. సో సాటర్డే సండే 1.5 hour స్పెండ్ చేయగలిగేలా చూసుకోండి. ఓకే. అండ్ వన్ మోర్, ఇప్పుడు కరెంట్ మార్కెట్స్ లో సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతున్నారు జనరల్ గా? ఇట్ డిపెండ్స్ లైక్ 2 years యాక్చువల్లీ. అంటే ఐ మీన్ మీరు మీ మామూలు టెస్టింగ్ లో ఉన్నారు కాబట్టి యూ కెన్ ఈజీలీ షిఫ్ట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కాదు, నాలెడ్జ్ మ్యాటర్ మీకు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ గైస్. సో యూ గైస్ ఆర్ హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్ట్, రైట్? సో షిఫ్టింగ్ సేమ్ to some other advanced field. That's it. Yeah. Hello. Vijay. Yeah, Vijay. Yeah. It's clear. Yeah, I can see you even. Yeah. Cheppandi. Yeah, Vijay. Me cheppandi. Yeah, no, it's clear కదా? Yeah, it's clear. Okay. అదే టైమింగ్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. విల్ బోత్ వర్క్ ఆన్ ఇట్. మాట్లాడి తన ఫీజిబిలిటీ ఏందో చూసి. షూర్ నో ప్రాబ్లం. మీకు డెమో ఓకేనా? ఐ మీన్ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా? యా, ఐ మీన్ యాక్చువల్లీ అంటే మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద డే టు డే రెస్పాన్స్, అసలు ఎలా జరుగుతుంది ఒక సాఫ్ట్వేర్లో. అది హూ విల్ గివ్ ద, అంటే ఇప్పుడు టెస్టర్ కనుకోండి, టెస్ట్ కేసెస్ రాస్తారు, మళ్ళీ దాన్ని మాన్యువల్ ఆటోమేషన్ ఎలా టెస్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మోర్ ఇంటూ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నట్టు ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. మీరు చెప్పారు కదా, సో కొంచెం క్లియర్గా అయింది ఇప్పుడు. So actually, what I understand from Vijay is the day-to-day flow. Like once you start, like now we are learning this. At some other point of time, we will say we worked for 1 year. So we should be in a position when we get on into our job, we should be in a position to handle the job from day one. So somewhere, yes, you should not get a doubt that we did something and we are into this field. So it will not be like. Yeah. So మీకు ఒక విషయం క్లియర్ చేయాలి ఇక్కడ. We are not trying it on రియల్ అప్లికేషన్స్. సో మీరు రియల్ అప్లికేషన్స్ మీద ఎప్పుడు ట్రై చేయకూడదు దీన్ని. సో ఐ హ్యావ్ చూపించాను కదా ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఎవరైతే కార్పొరేట్స్ ఫాలో, సో దే విల్ ప్రొవైడ్ వల్నరబుల్ అప్లికేషన్స్. అంటే ఒక వల్నరబిలిటీ మీరు ఎలా చేయొచ్చు, we will use that application and we will see in a different concepts, different scenarios. So మీరు ఐ మీన్ నాకు దొరికిన కొన్ని లైవ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఐ విల్ ట్రై టు షో ఇట్. యాక్చువల్లీ అది చూపించకూడదు, యాక్చువల్లీ ఇట్స్ కంప్లీట్లీ ఏ క్రైమ్.